చిలకలూరుపేట పాస్టర్ షాలిం రాజు మాటలపైన ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాడు. అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఏదైతే మహిళలపైన కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజ్ న్యూస్ అనేక కథనాలు పెట్టింది. ఏదైతే మరి పాస్టర్ షాలిం రాజు ఇతర మహిళలని పూలు పెట్టుకునే మహిళలు బజారులని కించపరిచినటువంటి వ్యాఖ్యలు కూడా రాజ్ న్యూస్ అనేక కథనాలు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఆయనపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో చిలకలూరుపేట మహిళలు మనతో పాటు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. ఆయన వ్యాఖ్యలని ఎలా చూస్తారు? షాలిం రాజు ఇప్పటికి కూడా ఆయన మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు కోరుతున్నప్పటికీ ఇంతవరకు కూడా స్పందించినటువంటి నేపథ్యంలో చిలకలూరుపేటలో ప్రస్తుతం మనం ఉన్న వారి మాటలను తెలుసుకుందామో. చెప్పండి, షాలిం రాజు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా ఆయన కట్టుబడి ఉంటున్నానని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అటు హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఇది ఎలా చూస్తారు? ఎలా కట్టుబడి ఉంటారండి? అసలు ఆయన అన్న మాటలు ఎంత చిన్న పిల్లని కదిలించినా కానీ లేకపోతే సాదాసీదా వ్యక్తుల్ని గమనించినా కానీ ఆయన అన్న మాటలు ఎటువంటి మాటలు హావభావాల్లో తెలియజేస్తాయి. ఫస్ట్ ఆయన అన్న మాటలు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. ఆయన హావభావాలు కానీ ఆయన మాట తీరు వ్యంగ్యతగా మాట్లాడా, సామరస్యంగా మాట్లాడా, లేకపోతే ఎలా జనానికి చెప్తూ మాట్లాడా అనేది హావభావాల్లో కూడా వ్యక్తపరుస్తూ ఉంటాయి. అలా వ్యక్తపరుస్తున్నాయి. ఆయన్ని చాలామంది వెనకేసుకొస్తూ బిషప్ అని, అభినయ్ దర్శన్ అని, ఇంకా చాలామంది ఫాస్టర్లు వెనకేసుకొస్తే ఆయన్ని మేము సమర్థిస్తున్నాం. ఇప్పటికీ కూడా కొంచెమైనా ఏమాత్రం రియలైజేషన్ లేకుండా అసలు ఎలా ఉంటున్నాడు ఆయన, అసలు ఫాస్టర్ ఎలా అయ్యాడు? ఫాస్టర్ అంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానం పరిజ్ఞానం ఉంటే తప్ప మరి ఆయనకి ఫాస్టర్ విలువలు రావు. అలాంటిది మరి ఇంత చిన్న విషయాన్ని కూడా గ్రహించలేని ఆయన ఫాస్టర్ ఎలా అయ్యాడు? ఇలాంటి వీళ్ళ మాటలు ఇయే గనక నిజాలు అయితే గనక ఇలాంటి ఫాస్టర్లు వీళ్ళు జరిపే చర్చిల్లో ఇంకెంత బూతులు ఉన్నాయో, ఇది ఒక్కటి బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు మనకి ఈ విషయం తెలుస్తుంది. కానీ ఇలాంటివి ఇంకెన్ని బూతులు ఉన్నాయో తెలియదు, ఇంకెంతమందిని నీచంగా మాట్లాడుతున్నారో తెలియదు. ఈ విన్న జనం బయటకు వచ్చి ఆ చప్పట్లు తెగ కొడుతున్నారు కదా. అలాంటి చప్పట్లు కొట్టారంటే ఆయన చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన అమాయకపు జనం, అసలు ప్రజలు పాపం ఎంత అమాయకమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన మాటలు ఎంత బాగా వింటున్నారు. వాళ్ళు బయటకు వస్తే మేడం అంటే ఆయన ఏమంటాడంటే పూలు పెట్టుకునే మహిళలు బజార్లో తిరిగే మహిళలు మాత్రమే అన్నాను, కానీ మిగతా మహిళలను అనలేదు. ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టనలేదు, కులం పేరుతో అనలేదు, మతం పేరుతో అనలేదని చెప్తున్నారు. ఇది ఎలా చూడాలి? బజారు మనుషులనైనా సరే అనే హక్కు ఎవడిచ్చాడు? బజారు మనిషి అయినా సరే ఆమె ఎంత నలిగిపోతే, ఎంత చితికిపోతే, భర్త వెదవైతోనో లేకపోతే పిల్లల్ని బ్రతికించుకోలేకో, బ్రతుకు తెరగు లేకనో, ఎవరి కోసం ఎవరు దిగజారిపోరండి. కడుపుని పెట్టిన పిల్లల కోసమో లేకపోతే ఏదో వీక్నెస్ ఉంటుంది, దానికోసమే దిగజారిపోయి ఒకవేళ బ్రతకొచ్చు. కానీ వాళ్ళని ప్రశ్నించే హక్కైనా వీడికి ఎవరు ఇచ్చారు? అసలు వీడెవడు అంటానికి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంత నీచంగా మాట్లాడిన వీడిని ఖచ్చితంగా క్షమాపణ కోరాల్సిందే. అసలు మేము ఒప్పుకోము. మహిళలుగా మేము ప్రతి ఒక్కళ్ళమే వేసులైనా సరే బజార్ వాళ్ళని ఎవరైనా సరే అనే హక్కు ఎవరికి లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నా, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నీ కాడికి వచ్చి నిన్నేమైనా ఇబ్బంది పెడితే నువ్వు మాట్లాడాలి. దీన్ని అసలు ఎవ్వరిని కూడా యాక్సెప్ట్ చెయ్యము. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఈయన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి. ముందు అసలు ప్రభుత్వాలు దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. అప్పటి వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి అమ్మా. చాలా దారుణంగా మాట్లాడాడు. హిందూ మహిళలు కానీ, పూలు పెట్టుకునే మహిళలు కానీ ఐదోతనంగా భావించేటువంటి పూలు ప్రతి విషయంలోనూ, ప్రతి పూజలోనూ పూలు వాడేటువంటి అవకాశం ఉంది. ఎదురుదాడి చేస్తున్నారు. తప్పు చేసినప్పటికీ కూడా ఎదురుదాడి చేస్తున్నారు. రాజ్ న్యూస్ పెట్టినటువంటి కథనాలపైన కూడా ఈరోజు వారిపైన కూడా మా ఛానల్ పైన కూడా తీవ్రంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి అటు హోంమంత్రి స్పందించారు. ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎలా చూస్తారు? ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు పరిస్థితులను బట్టి. కానీ ఒక చర్చిలో ఫాదర్ అయ్యండి తాను ఎంతోమందికి దారి చూపించాలి. ఇప్పుడు దేవాలయాల్లో మాకు పంతులు గారు ఎలా దారి చూపిస్తారో, ముస్లిమ్స్కి వాళ్ళ మసీదులో వాళ్ళు ఎలా దారి చూపిస్తారు, చర్చిలో నీ ఫాదరు. మేము ఏ మతాన్ని మేము కించపరచట్లా, నీ దేవుడి దగ్గరికి మేము రాలా, మా దేవుడు నువ్వేమీ అనొద్దు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఆడవాళ్ళకి బొట్టు, గాజులు, పూలు అనేవి ఎప్పటి నుంచో తరతరాలు వాళ్ళ పుట్టుక నుంచి ఉన్నవి. అలాంటిది ఒక ఆడవారు మల్లె పువ్వు పెట్టుకుంటే అది బజారుది అని నువ్వు అన్నావంటే అది నువ్వు మదమెక్కి అన్నట్టే మాట. దీనికి ప్రతి ఒక్కరు స్పందించి ప్రతి ఒక్కరు ఆ షాలేం రాజు బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ, ఆడవాళ్ళు అసలు క్షమాపణ కాదండి, ప్రతి ఒక్క ఆడవాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి.
అది మేమైతే అదే కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆడవాళ్ళ కాళ్ళ మీద పడి, ఇప్పుడు మాకు ఆడవారంటే ఇదే పార్వతీదేవి కానీ సరస్వతీదేవి కానీ, మాకు ముక్కోటి దేవతల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది శివపార్వతులు అంటారు, సీతారాములు అంటాము. మేము ఎవరినైనా ఆడవారికే ముందు విలువిస్తాం, దేవుళ్ళలో కూడా ఇస్తారు. నువ్వెవరిని ఒక ఆడవాళ్ళని అంటానికి? నీకేం హక్కు ఉంది? ఒక్క భర్త అయినా కానీ భార్యని అనే హక్కు లేదు. అలాంటిది నువ్వెవరు? నువ్వు ఒక ఆడదాన్ని అన్నావంటే నీకు ఒక అక్కగా కానీ, చెల్లిగా కానీ, ఒక తల్లిగా కానీ తను ఎన్నో ప్రాధాన్యత ప్రముఖ పాత్రలు పోషిస్తుంది. ఇప్పుడు నీ తల్లి పూలు పెట్టుకోదా? నీ చెల్లి పూలు పెట్టుకోదా? నీ భార్య పూలు పెట్టుకోదా? హిందూ నుంచి వచ్చారు ఆయన కూడా. ఎవరైతే వీరయ్య గతంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం షాలిం రాజు, గతంలో ఆయన బండారు వీరయ్య, వాళ్ళు హిందూ నుంచే బయటకు వచ్చారు, పూజలు చేసే బయటకు వచ్చిన భవానీ మాల కూడా వేసుకున్నాను. మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాం. సో ఎలా చూస్తాం? ఇప్పుడు మీరు చెప్పారు తనకు కన్వర్ట్ అని. నేను ఒకసారి ఇప్పుడు పుట్టుకతో ఉన్న వాళ్ళు వేరు, ఈ మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళు వేరు. పుట్టుకతో ఉన్న వాళ్ళు గుళ్ళల్లోకి వస్తున్నారు, తీర్థాలు కూడా తీసుకుంటున్నారు, వస్తున్నారు. క్రైస్తవ మతమే లేదు. ఎక్కడుంది క్రైస్తవ మతం? పురాతనంలో ఎక్కడుంది అసలు? ఇప్పుడు మధ్యలో పుట్టుకొచ్చినాయి కానీ. సరే, అదంతా వదిలేసేయండి. ఇప్పుడు మేము ఎబ్బీలో చూస్తున్నాం, ఇప్పుడు మేము రథయాత్ర చేస్తున్నాం అని మీరు కూడా మరియమ్మకి యేసయ్యకి రథయాత్ర మీరు చేస్తున్నారుగా, చూడట్లేదా? మేము అన్నీ చూస్తున్నాం. మేము ఏది చేస్తున్నామో మీరు మాకు అదిగా చేస్తున్నారు. మీరు మొన్న మేము చూసాము, అది చెన్నైలో స్వామి వారికి పూలంగి సేవ ఉంటుంది. మరి మీరు కూడా యేసయ్యకి పూలంగి సేవ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు నువ్వు మా దేవుడిని అంటానికి నువ్వెవరివి? ఆడవాళ్ళని అంటానికి నువ్వెవరివి? నీదేదో నీ చర్చిలో నువ్వు చేసుకో, మేమేం కాదు, నీ జోలికి మేము రాలేదు. మా ఆడవాళ్ళ జోలికి నువ్వెందుకు వస్తున్నావు చెప్పు. ఒక హిందూ మహిళగా, స్థానిక చిలకలూరుపేట మహిళగా షాలిం రాజుకి ఎలాంటి సవాలు విసిరబోతున్నాం? ఒక స్థానిక మహిళగా మేము ఒకటే కోరుకుంటున్నాము. మా చిలకలూరుపేటలో నువ్వు చర్చిలో ఒక ఫాదర్ అయ్యుండి నువ్వు ఇంత మాట అన్నావంటే ప్రతి ఆడవాళ్ళని స్పందిస్తున్నావు. నువ్వు బయటికి వచ్చి నేను చేసింది, నేను మాట్లాడింది ప్రతి మాట తప్పు అని ప్రతి ఆడవాళ్ళకి నీకు క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరకుంటే నిన్ను చిలకలూరుపేట నుంచే నిన్ను వెలివేసే కార్యక్రమం అయితే మేము చేస్తాం. ఇది మేము ప్రముఖ పెద్దలతో అందరితో కలిసి మాట్లాడుకొని నిన్ను ఏ పద్ధతిలో నువ్వు క్షమాపణ చెప్పాలనేది మేము చర్చిస్తాం. స్థానిక రాజకీయ నాయకులు కూడా ఎవరు స్పందించలేదని ఒక భిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి హిందూ సంఘాల నుంచి కూడా. ఒకటి, మేమైతే రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇది రాజకీయాలకైతే సంబంధించినదైతే మేము కాదు. ఇది రాజకీయాల గురించి అయితే మేము మాట్లాడం. ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయంగా మేము మాట్లాడుతున్నాం. ఇందులో ఏ రాజకీయ నాయకుల్ని మేము తలదూర్చమని మేము అడగట్లేదు. నీకు నీ తల్లిని నీ చెల్లిని అన్నాడు అని నీకు గనక కోపం వస్తే నువ్వే బయటికి రా. రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకి చెల్లి అందరూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఆడవారు లేని ఇల్లు అయితే లేదు. నా తల్లిని అన్నాడు, నా చెల్లిని అన్నాడు అన్న కోపం నీకుంటే కనుక నువ్వు బయటికి రా. వచ్చి షాలేం రాజుతో పోరాడాలి అని అందరితో కలిసి కట్టుగా పనిచేసి ఆ షాలేం రాజుని అందరి ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఇది పరిస్థితి. చిలకలూరుపేట మహిళలు చాలా దారుణంగా మాట్లాడినటువంటి షాలిం రాజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా మహిళలు కోరుతున్నారు. హిందూ సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 400 కేసులు పైగా కూడా కేసులు నమోదు చేసి. అమ్మ చెప్పండి అమ్మ. ఇంకొక విషయం ఏంటంటే క్షమాపణ చెప్పాలి అంటే ఎంతమంది కానీ క్షమాపణ చెబుతారు. మొన్న ఎవరో ఒక ఫాస్టర్ గారు ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు, ఎంతమంది మహిళలకు చెప్పాలంటే ఏమైంది, ఒకవేళ క్షమాపణ చెప్పాలన్నా మీరు అలా ఎందుకు కోరుకుంటున్నారు, ఎంతమంది కానీ చెబుతాడు అన్నారే. అన్నప్పుడు తెలియదా ఎంత ఈజీగా అనేశారు. సరే, అందరు మహిళలు కాళ్ళు పట్టుకోవాలంటే కష్టం. ఆది పరాశక్తి అమ్మవారు ఉంటారు ఎక్కడో చాటు, కనకదుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకో, మా మహిళలందరి తరపున మేము ఒప్పుకుంటాం. ఖచ్చితంగా అయితే క్షమాపణ మాత్రం చెప్పాల్సిందే. ఏదో మీరు బాధపడుతున్నారు, మీకు బాధపడుతున్నారు కాబట్టి చెప్తున్నామని నామకే వాస్తు కుదరదు. ఇంతకుముందు చాలా మంది నామకే వాస్తు చెప్పారు, అలా చెప్పడానికి కుదరదు. మీకు రియలైజేషన్ వచ్చిందారా లేదా, అది తప్పు అవునా కదా ఒప్పుకోవాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఆ పదవుల్లో ఉన్నారు. 70,000 మంది నువ్వు నడిపిస్తున్నావు అంటే, మీలాంటి వాళ్ళు ఆ పదవుల్లో ఉన్నారు అంటే, మీరు చెప్పే మాటలు జెన్యూన్గా లేకపోతే మిగతా వాళ్ళందరికీ నష్టం. అట్లాగే కాదు, సమాజానికి కూడా నష్టం. మీలాంటి చెడ పురుగులు అవసరం లేదు అసలు ఈ సమాజానికి. ఇప్పుడు మేము షాలేం రాజుని వదిలేస్తే తనని చూసి ఇంకొక ఫాదర్ అంటాడు, తనని చూసి ఇంకొక ఫాదర్ అంటారు. అవునా కాదా? అలా చీడ పురుగుల్లా వీళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ చీడ పురుగుని ఇంతటితో సమాధి చెయ్యాలి. అందుకని షాలేం రాజు అనేవాడు బయటికి రావాలి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని తను అన్నట్టు ఒక దేవాలయానికి వెళ్ళి ఒక ఆదిపరాశక్తి కాళ్ళ ముందైనా పడి, అమ్మవారి కాళ్ళ ముందు పడి, నేను ఆడవాళ్ళని అన్న మాట తప్పు అని తను చెప్పినా చాలు, మేము ఒప్పుకుంటాం, అంతే. సార్ చెప్పండి పూజారి గారు, ఈరోజు జరుగుతున్నటువంటి షాలిం రాజుకు సంబంధించి తీవ్రంగా మహిళల్ని కించపరిచారు. ఒక హిందూ మహిళ, పూలు పెట్టుకున్న మహిళ ఐదోతనంగా భావించేటువంటి పూలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఒక పూజారిగా ఎలా చూస్తారు? మనం భగవంతుడికి
అలంకారంగా చేసేది పుష్పాలు. అలాగే ఆషాఢ పట్టి అంటాం. పుష్పాలు, గాజులు, చీరలు, సారెలు అన్నీ మనం స్వామివారి సమర్పిస్తూ ఆడవాళ్ళకు కూడా ఒళ్ళో పెట్టేది తల్లి ముందుగా చలిమిడి, అలాగే ఒడిగంటి బియ్యం, అలాగే పుష్పాలు, గాజులు, ఇతర వగైరా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఆడపిల్లకి తల్లి నుంచి అటువంటి హక్కు ఇది. ఇది మన భరత భూమిలో పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ కూడా ఆడవారికి ఇచ్చేటటువంటి వస్తువుల్లో ఒక భాగం. అంటే వాళ్ళకి హక్కు ఇది. హక్కుతో పాటు వాళ్ళు మన భరత భూమిలో పుట్టడమే ఒక పుణ్యం, వాళ్ళు చేసుకున్న పుణ్యం. అలాంటి ఈ భూమిలో భరతఖండంలో భరతమాత బిడ్డలం అయ్యుండి పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఇవన్నీ కూడా లేకపోతే మరి ఆక్షేపణ. అలాంటి ఈ భరతఖండంలో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మనందరికీ అవమానం. అటువంటి వాడు చేసినటువంటి వ్యాఖ్యలు మరి అందరూ ఖండించాలి. మరి అతను ఆడవారికి క్షమాపణ చెప్పి మరి ఆడవాళ్ళ యొక్క మనసుల్ని మళ్ళీ ఇబ్బంది పడకుండా చెయ్యాలని చెప్పి నా మనవి. సార్ చెప్పండి, ఈరోజు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం కూడా స్పందించింది. రాజు న్యూస్ పెట్టినటువంటి కథనాలకి షాలిం రాజు కించపరిచేటువంటి వ్యాఖ్యలు, మహిళల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా వారికి ఎలాంటి చలనం రానటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తారంటే ఒక స్థానిక నేతగా, స్థానిక సభ్యుడిగా మహిళలని ఈ విధంగా మాట్లాడినటువంటి మాటలు మొన్న కూడా మీరు మాట్లాడారు రాజు న్యూస్తో. సో ఇది ఎలా చూస్తారు? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అతను షాలిం రాజు గారు ఒక మత ప్రచారకుడుగానో ఒక పాస్టర్గానో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. సరే, మరి ఎవరు చెప్పినా ఏమంటున్నారంటే, ఏ మతమైనా సరే ప్రపంచ శాంతిని కోరుకుంటుంది, ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా బతకడానికి సహకరిస్తుంది, అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఇతను మరి పొరపాటును చేశాడో కావాలని చేశాడో మాట జారాడు. ఆ స్థాయిలో ఇప్పుడు రోడ్డు మీద పోయి అనామకుడు మాట్లాడితే దాన్ని ఎవరు కౌంట్లో తీసుకోరు. ఇతను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కొంతమందికి పెద్దగా ఉన్నాడు, కొంతమందికి పెద్దగా ఉన్నాడు. అలా స్థానంలో ఉండి కూడా అతను ఎదుటి వ్యక్తి సాటి స్త్రీమూర్తి, తన బిడ్డలు ఉన్నారు, తన తల్లి ఉంది, తన చెల్లి ఉంది, తన కూతురు ఉంది, అందరూ ఉన్నారు. మరి పూర్వాశ్రమంలో అతను హిందువే. తనకు కావాలని ఏ లాభం కోసం మతం మారాడో మరి పరమాత్ముడికి తెలియాలి, అంతరాత్మకు తెలియాలి, ఆయన చుట్టూ ఉన్న ఆయన వందిమాగదులకు తెలియాలి. మరి అలా మతం మారి ఈ రోజున తను ఏ మతంలో ఉండైతే జన్మించాడో, ఏ మతంలో ఉండైతే అమ్మవారిని కొలిచాడో, ఏ మతంలో ఉండైతే భవానీ మాతను కొలిచాడో, ఆ భవానీ మాల వేసుకున్నప్పుడు మగవాడు కూడా భవానీ మాల వేసుకుంటే తనను తాను అమ్మవారి స్త్రీ రూపంగా మార్చుకుంటూ కాలికి పట్టాలు పెట్టుకుంటారు, చేతికి గాజులు వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, పూలు కూడా పెట్టుకుంటారు. అలా ఒక అమ్మవారిలో లీనమైపోయి అమ్మవారిని తనలో ఆవాహన చేసుకుంటూ దీక్ష కొనసాగించిన వ్యక్తి అతను. మరి ఎందుకు మారాడో తెలియదు. సరే, మారితే మారాడు, తన వ్యక్తిగతం. దాన్ని మేము ఇంతవరకు ఏ రోజున మాట్లాడాల. మాకు తెలుసు అతను ఒడ్డెర కులానికి చెందినవాడు, పలానా వ్యక్తికి పుట్టినవాడు, పలానా అమ్మకు పుట్టినవాడు, వారి తల్లిదండ్రులు అందరూ స్థానికుడే. అతను హిందూ అని అందరికీ తెలుసు. కానీ ఎవరు అతను పట్టించుకోలే ఏ రోజున. కారణం ఏంటి? ఎవరి జీవితం వాళ్ళది, వాళ్ళు ఎందుకు మగ్గులు పోతాం. ఎందుకోసం మాట్లాడాడు అంటే ఈ విధంగా మాట్లాడటం? హిందూ నుంచే వచ్చాడు, అమ్మవారి మాల వేసుకున్నాడు, సో మహిళలపైన మాట్లాడిన తర్వాత అది పెద్ద దుమారం వేసింది, వార్తా కథనాలు వచ్చాయి. సరే, ఇంతవరకు కూడా మరి ఒక హిందూ తత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంతవరకు కూడా క్షమాపణ చెప్పలేదు మహిళల కంటే. ఇది కారణం ఏమంటారు? నేను ఒక దేవాలయం అధ్యక్షుడిగా, హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తిగా, హిందువుగా నేను మాట్లాడుతున్నాను. అతను స్త్రీని పూలు పెట్టుకొని బజార్లో తిరిగే స్త్రీలు, బజారు వాళ్ళు పరిశుద్ధాత్మలు పూలు పెట్టుకోరు, ఇక్కడికి వచ్చే వాళ్ళు పరిశుద్ధాత్మలు, వాళ్ళు బజారు స్త్రీలు అనే మాట వాడాడు అతను. అది కరెక్ట్గా ఫ్లోలో వచ్చిందని నేను అనుకుంటున్నాను. అతన్ని ఖండించాలని నేను ఆ మాటని అతన్ని వెనక్కి తీసుకుంటూ స్త్రీ మాతలందరినీ కూడా క్షమాపణ కోరుకుంటే ఈ వివాదం సద్దుమణుగుతుంది. అతను ఒక చోట ఒక చర్చికి కొంతమందికి పెద్దగా వహించేటువంటి వ్యక్తి. సమాజం ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి. సమాజంలో విద్వేషాలు చెరగొట్టే విధంగా విద్వేషాలు పెరిగే విధంగా ప్రవర్తించకూడదు. ఇప్పటికి కూడా అతను మారకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. ఆయన తరపున ఆయన సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఎవరైనా సమర్థించే వాళ్ళు కొంతమంది ఉంటారు.
కానీ ధర్మాన్ని ఆచరించాలి ఎవరైనా సరే. నువ్వు ఆ స్థాయిలో ఉండి కూడా ధర్మాన్ని ఆచరించకుండా సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. ఇవాళ ఏం ఆశించి నువ్వు రెచ్చగొడుతున్నావు? నువ్వు ఈ విద్వేషాలను పెంచి ఎందుకు పోషిస్తున్నావు? నువ్వు 10 మంది మెచ్చనిది ఏదైనా సరే మనం మాట్లాడకూడదు కదా. 10 మంది మెచ్చే కదా మనం మాట్లాడాలి. సమాజం గర్హిస్తుంది కదా ఈ రోజున. కొంతమంది నీ వైపున, కొంతమంది ఈ స్త్రీల వైపున ఉండి మాట్లాడుతూ ఉంటే ఈ వివాదం ఇంకా పెంచాలని నీ ఉద్దేశమా? ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని, లేదా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని, ప్రశాంతంగా ఉన్న చిలకలూరిపేటని గందరగోళం చేయాలని ఉద్దేశం అనేది ఏ స్వార్థం కోసం దీన్ని పెంచి పోషిస్తున్నావు నాకు అర్థం కావట్లా. ఒక పెద్ద వ్యక్తిగా కొంతమందికి పెద్దగా వివరిస్తున్న మీరు వెంటనే ముందుకొచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ వివాదాన్ని సద్దుముడిగడికి చేయాలని సూచిస్తున్నాను. సార్ అంటే ఇంతవరకు కూడా ఇప్పటికే హోంమంత్రి కూడా స్పందించింది, అనేకమైన కేసులు పెట్టారు. మీకు చిలకలూరుపేటలో కూడా కొంతమంది మహిళలు కేసు పెట్టారు. సో ఈరోజు ఎదురుదాడి దిగుతున్నారు. అంటే వాళ్ళు కూడా మా పాస్టర్ పైన విపరీతంగా ఛానల్స్ ట్రోల్ చేస్తుంది, కావాలని బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. సో మీరేమో పూర్తిగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు, కేసులు పెట్టాలంటున్నారు. కానీ ఇంతవరకు వారికి ఎటువంటి చలనం లేదు, కొంచెం కూడా తప్పు మాట్లాడామనేది కూడా లేదు.